ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరంగల్ జిల్లాలో డీసీసీ ఎంపికపై రచ్చ జరుగుతోందా? డీసీసీ పదవిని ఎమ్మెల్సీ వర్గానికి అప్పగించడంపై జిల్లా నేతలంతా నారాజయ్యారా? వరంగల్ డీసీసీ పదవి కోసం ఎర్రబెల్లి స్వర్ణ, దొంతి మాధవరెడ్డి వర్గం పోటీ పడ్డారు. కానీ వారి వర్గానికి పదవి దక్కలేదు. చివరకు మైనార్టీ నేతకు డీసీసీ దక్కింది. అయితే డీసీసీ పదవి ఎమ్మెల్సీ వర్గానికి ఎలా ఇస్తారంటూ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల ముందు కొత్త డీసీసీ అధ్యక్షుని జిల్లా నేతలు సహకరిస్తారా అనే చర్చ కూడా జరుగుతోందా? తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై దుమారం రేగుతోంది. కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకంపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. కానీ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించలేదు. అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై తీవ్ర దుమారం నెలకొంది. వరంగల్ డీసీసీ పదవిని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గానికి చెందిన ఓ మైనారిటీ నేతకు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ కోసం చాలా ఏళ్లుగా పనిచేస్తున్న మహమ్మద్ ఆయూబ్కు డీసీసీ పదవిని అప్పగించారు. దాంతో జిల్లాకు చెందిన ఆశావహులు, మరికొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వరంగల్ జిల్లాలో పర్యటించిన ఏఐసీసీ అబ్జర్వర్ల టీం ఆశావహుల నుంచి వినతులు స్వీకరించింది. దాంతో వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వరంగల్ డీసీసీని తమ వర్గానికి కేటాయించాలని మంత్రి కొండా సురేఖ దంపతులు కోరారు. అటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్గం కూడా తమకే కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా డీసీసీ పదవులను తమ వర్గానికి ఇవ్వాలని వినతులు సమర్పించారు. అయితే అన్ని వర్గాలను పక్కన పెట్టిన పార్టీ హైకమాండ్ మైనారిటీ వర్గానికి చెందిన మహమ్మద్ ఆయూబ్కు డీసీసీ పదవిని కట్టబెట్టింది. దాంతో ఇతర నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజాగా వరంగల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గానికి ఛాన్స్ దక్కింది. అయితే డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ మరోసారి తన పదవిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. అటు మంత్రి కొండా సురేఖ వర్గం నుంచి మీసాల ప్రకాష్, నవీన్ రాజు వంటి నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అటు బసవరాజు సారయ్య వర్గం నుంచి మహమ్మద్ ఆయూబ్తో పాటు మరో బీసీ, ఎస్సీ అభ్యర్థులు రేసులో నిలిచారు. ఇటు దొంతి మాధవరెడ్డి వర్గం నుంచి ఆయన అనుచరులు డీసీసీ అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని ఆశపడ్డారు. కానీ చివరకు మైనారిటీ వర్గానికి చెందిన మహమ్మద్ ఆయూబ్ని నియమించారు. అయితే బసవరాజు సారయ్య వర్గానికి డీసీసీ పదవి అప్పగించడాన్ని జిల్లా ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి సురేఖ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి జిల్లా ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పంచాయతీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు పెండింగ్లో ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన సారయ్య వర్గానికి చెందిన ఆయూబ్కు డీసీసీ ఇవ్వడాన్ని కొండా సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోందట. అయితే మరో 10 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో జిల్లా నేతలు ఒకరికొకరు సహకరిస్తారా? అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల ముందు డీసీసీ అధ్యక్షుల నియామకం ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.